హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కూటమి చాలా ఆనందంగా ఉండొచ్చు, కానీ ఇక్కడి నుంచి అసలు గేమ్ స్టార్ట్ అవబోతుంది. కూటమి అనుకుంటుంది ఈరోజు గెలిచాము, సంకలు ఎగరేసుకుంటున్నారు. కానీ రేపటి నుంచి ఈ పార్టీలో నుంచి, వైసీపీ పార్టీలో నుంచి టీడీపీలోకి జంప్ అయిన వాళ్ళ వల్ల దాంట్లో నికాసత్తుగా ఉన్న టీడీపీ వాళ్ళకి బ్యాండ్ పడుద్ది పక్కాగా. ఇట్లా జరగబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవటం. సొంత పార్టీ నమ్ముకున్న వాళ్ళకి ఇలాంటి చిన్న చిన్న పదవులు రాకపోవటం వల్ల వాళ్ళంతా అలకతో వైసీపీ దూరంగా ఉండబట్టి వైసీపీకి ఓట్ బ్యాంకింగ్ లాస్ వచ్చింది. అలాగే రేపు టీడీపీకి కూడా రాకపోతుంది. మీరు అనుకుంటున్నారు ఇవాళ ఏదో గెలిచాము, సంకలు ఎగరేసుకుంటున్నారు, కానీ రేపు పడే పాటలు మీకు తెలుసుద్ది. ఇంకా రేపు నుంచి అసలు గేమ్ స్టార్ట్ అయ్యిద్ది. ఫిరాయింపులు మొత్తం జరుగుతాయి, కానీ నికార్సు ఉన్న వాళ్ళకి ఏం పనులు జరగవు. మీరు ఇంకా చూస్తూ ఊరుకుంటమే. వాడు వచ్చి ఫిరాయింపుడు మొత్తం సంపాదించుకుంటాడు, అన్ని పనులు చేయించుకుంటారు. వైసీపీ వాళ్ళకి కూడా పనులు చేసి పెడతాడు. నికార్సత్తుగా ఉన్న మీ టీడీపీ కార్పొరేటర్లకి ఏం దిక్కుది వస్తుంది. ఈ 2 ఇయర్స్లో గోయిందా పుణ్యకాలం కాస్త గడిచిపోయింది. ఒకటో అరా ఇచ్చేది మిమ్మల్ని కామ్గా చేస్తారు. ఈ పార్టీ ఫిరాయింపులు మారిన వాళ్ళందరూ దోసుకొని పోతుంటారు. ఎక్కడ దొరికింది అక్కడ దోసుకుంటుంటారు. వాళ్ళ వల్ల వైసీపీ వాళ్ళు కూడా కార్యకర్తలకు మేలు జరుగుద్ది. అది తెలియక టీడీపీ వాళ్ళు ఇలా సంతోషంగా ఉన్నారు. కానీ ఇక్కడి నుంచి అసలు గేమ్ స్టార్ట్ అయిందని వాళ్ళు గ్రహించట్లా. వీళ్ళ వల్ల ఎంత డ్యామేజ్ జరుగుద్దని ఇప్పుడు నుంచి ప్రతి ఒక్కరు తెలుసుద్ది. తెలియక సంబరాలు చేసుకుంటున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి రాజకీయం మనం కూడా చూస్తున్నాం. ఎప్పుడు ఇదే పరిస్థితి, మార్పు ఏం రాదు. ఎందుకంటే ఈ ఇంటి సంవత్సరం ఆ ఇంటికి తెలుసు, ఆ ఇంటి సంవత్సరం ఈ ఇంటికి తెలుసు. అది తెలియక ప్రతి ఒక్కడు భుజాలు ఎగరేసుకుంటుంటారు. కానీ గేమ్ అనేది ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇంకా టీడీపీ వాళ్ళకి బ్యాండ్ బజాయించటమే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం లాస్ లేదు.